కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నివేదిక తెలంగాణ అసెంబ్లీ ముందుకొచ్చింది. నివేదికను సభలో స్టేట్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. అధికార విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను పెన్ డ్రైవ్ లో అందజేశారు. అలాగే హౌస్ లో పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసెంబ్లీ రెండో రోజున తొలుత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ మృతి పట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. ఇద్దరి మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల 2 నిమిషాలు సభ్యులు మౌనం పాటించారు. ఢిల్లీలో ఉన్న అంశానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి నాకు హక్కు ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ లెట్ హిమ్ కమ్. మేము కూడా ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోనే డిస్కస్ చేస్తాం, ముందుకెళ్దాం. ఎప్పుడు అసెంబ్లీ ఎప్పుడు ఉంటే అప్పటి నుంచి మాట్లాడదాం అధ్యక్ష. దానికి ఏముంది అధ్యక్ష, దాన్ని మొత్తం ఉన్న సమస్యలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. అవన్నీ సవరణ చేయడానికే కదా. మీరు ఒకసారి చూస్తే మా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, చరిత్రలో ఎప్పుడైనా మేము తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుతున్నామని చెప్పిండు. అంత పెద్ద హృదయంతో మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే మీ నాయకుడు మరి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. బలహీన వర్గాల గురించి మీ దగ్గర ఉన్నప్పుడు, రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చే అంశం వారి చేతిలో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమైన మరి డిస్కషన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి 15 రోజులుగా సార్ మేము చెప్పాం. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, అన్ని సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు పెట్టడానికి మేము అవకాశం ఇవ్వాలని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. బీఎస్సీలో నిర్ణయం జరుగుతుంది. సో మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవేమైనా డిస్కషన్స్ ఉంటే తర్వాత వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల విషయంలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇది బిల్లుకు సంబంధించింది. లెట్స్ ఆల్ బి సీరియస్. వారు అన్ని రాజకీయం నుంచి పోయినరు, ఫైనాన్స్కి పోయినరు, ఇంకో డిపార్ట్మెంట్కి పోయినరు, 10 డిపార్ట్మెంట్కి పోతా ఉన్నారు అధ్యక్ష. బిల్లులో ప్రకాశం జిల్లా ఒంగోలులో వందలాది ఏళ్ల నాటి